భారత్ ఎప్పటికీ సూపర్ పవర్ కాలేదు, విశ్వగురువు కూడా కాలేదు. ఈ మాట వినగానే మనలో చాలా మందికి కోపం వస్తుంది, రక్తం మరిగిపోతుంది. కానీ ఇదే నిజం. ఎందుకంటే మన మాటలకు చేతలకు పొంతన లేదు. మన దేశభక్తి కేవలం మాటలకే పరిమితం, మన చేతల్లో మాత్రం అది కనిపించదు. ఈ మధ్య మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్ నాయకులు బహిరంగంగా మనల్ని బెదిరిస్తున్నారు. భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలను దేశం నుండి వేరు చేస్తామని, చికెన్ స్నెక్ అని పిలువబడే సిలిగురి కారిడార్ ను విడగొడతామని హెచ్చరిస్తున్నారు. అక్కడ గ్రేటర్ బంగ్లాదేశ్ స్థాపిస్తామని కుట్రలు చేస్తున్నారు. అంతేకాదు, అక్కడ మతం పేరుతో మైనారిటీలపై, ముఖ్యంగా హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇలా ఒకవైపు మన దేశాన్ని ముక్కలు చేస్తామని వాళ్ళు బహిరంగంగా హెచ్చరిస్తుంటే మనం ఏం చేస్తున్నామో తెలుసా? మన ఐపీఎల్ లో అదే బంగ్లాదేశ్ ఆటగాళ్లకు కోట్లు కుమ్మరించి మరీ కొనుక్కుంటున్నాం. మన డబ్బును వాళ్ళ చేతుల్లో పెడుతున్నాం. వావ్, ఎంత గొప్ప దేశభక్తి మనది. స్పోర్ట్స్ ని పాలిటిక్స్ ని కలపకండి అని కొందరు అంటారు. వాళ్లకు ఒక్కటే సమాధానం. ఉక్రెయిన్ పై యుద్ధం చేసినందుకు పారిస్ ఒలింపిక్స్ నుంచి రష్యాను నిషేధించారు. ఎందుకంటే యూరప్ దేశాలు మనలా పిరికి పందలు కాదు. వాళ్లకు తమ దేశాల పట్ల ఒక స్పష్టమైన వైఖరి ఉంది. దాన్ని ప్రపంచం ముందు పెట్టడానికి వాళ్ళు భయపడరు. కానీ మనం మాత్రం క్రికెట్ ఫస్ట్ అనుకుంటూ మన డబ్బును మన శత్రువుల చేతికే అందిస్తున్నాం. దేశభక్తి అనేది కేవలం సామాన్యులు మాత్రమే చూపించాలా? సరిహద్దుల్లో సైనికులు చనిపోవాలా? కానీ కోట్లు సంపాదించే క్రికెటర్లకు, బాలీవుడ్ సెలబ్రిటీలకు ఈ దేశభక్తి వర్తించదా? ఎవరో అన్నారు, ఈ దేశానికి అతిపెద్ద శత్రువులు దేశం లోపలే ఉన్నారని. అది నిజమే అనిపిస్తోంది కదా. ఇంత జరుగుతున్న బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఐపీఎల్ లో ఆడనివ్వడం సరైనదే అంటారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి. ఈ నిజాన్ని అందరికీ చేరేలా షేర్ చేయండి. జై హింద్.